all to love you more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై. జై బాబాకి జై. తండ్రి అందరికి జై. ప్రేమపూర్వక జై బాబాలు. జై బాబా. సనాతనుడు, సదమల చరితుడు, మహోన్నతుడు, ప్రేమావతారుడు ఆయన మెహర్ బాబా ఈరోజు కూడా ఆయనతో సహజీవనం సాగించే సద్భాగ్యాన్ని మనందరికీ కలుగు చేశాడు. అందుచేత ఆ సనాతనులకి మన తరఫున, ప్రపంచ భక్త కోటి తరఫున శత సహస్ర కోటి పాదాభివందనాలు అర్పిస్తూ మనం ఇందులో భాగంగా సహజీవనంలో భాగంగా ప్రభుత్వం పదవ భాగంలో విషయాలని, ఆధ్యాత్మిక సత్యాల్ని, మెహర్ ప్రభు యొక్క నేరైనటువంటి సందేశాల్ని చదువుకుంటున్నాం. అంతేత మనం ఈ రోజు వరకు 4196 పేజీ వరకు చేరుకున్నాం. ఆ 4196వ పేజీలో 2వ పేర చెప్పుకొని ఆపుకున్నాం. ఇదిగో మొత్తం వ్యవహారాన్ని అన్న పేర నుంచి తెలుగుబాబు చదువుతాడు, వ్యాఖ్యానం బాబా చెప్తాడు. అవతార్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. మొత్తం 5 పురుష మండలి సభ్యులతో మొదటి కారు కాలిఫోర్నియా బయలుదేరి ఆదివారం నాటికి మెహర్ మౌంట్ చేరుకుంది. సరిగ్గా అదే రోజు మేము కూడా ప్రేగ్ పట్టణం చేరుకున్నాం. 2 రోజుల తర్వాత బయలుదేరిన 2వ కారును ఎలిజబెత్ ప్యాటర్సన్ నడిపింది. అందులో బాబా, మరో 3 స్త్రీ మండలి వాళ్ళు ఉన్నారు. 3వ కారును సరోష్ నడిపాడు. అందులో డెలియా, రానో, గోహెర్ ఉన్నారు. అయితే ఈ 3వ కారు ఎలిజబెత్ కారుతో పాటు సమానంగా వెళ్లడంలో విఫలమైనట్టు కనిపిస్తుంది. అదే బాబాకు చికాకు తెప్పించి ప్రమాదానికి ముందు రోజంతా బాబా ఇబ్బంది పడుతున్నట్లు, ఒంట్లో బాగా లేనట్టుగా కనపడ్డారు. ఆ శనివారం రోజున బాబా చివరిగా సరోష్ను హెచ్చరిస్తూ, మా వెనుకనే ఉండేటట్లుగా నీ కారును నడిపించు. నువ్వు మమ్మల్ని కలుసుకునే వరకు మేము ప్రతి 50 మైళ్ళకు ఒకసారి ఆగుతాను. మా కారు వెనకనే ఉండేలా నీ సాయశక్తిలా ప్రయత్నించు అన్నారు. అయినప్పటికీ ప్రమాదం సంభవించే సమయానికి సరోష్ 10 నిమిషాలు వెనుకబడి ఉన్నాడు. ఎంత బాధాకరమో కదా. ప్రమాద స్థలాన్ని చేరుకునేటప్పటికీ సరోష్కు కనబడిన దృశ్యం ఎప్పటిలాగే బాబా మౌనంగా ఉన్నారు. మిగిలిన వారి చిన్న మాట చెప్తాను. సరోష్ అంటే అప్పుడు బాబాతో ఫాలో అయిన వాడు, బాబాను అనుసరించిన వాడు. అంత స్పష్టంగా అవతార పురుషుడు చెప్పిన మాటని ఆయన వినని కారణంగా ఆయన ఉన్నప్పుడే ప్రమాదం సంభవించింది. ఇప్పుడు మనము ఎలా తీరవాలి? బాబా ఉన్నారు, అప్పుడు వాళ్ళకి సందేశాలు లేదా ఒక డైరెక్షన్ ఇస్తే దాన్ని పాటించకపోతే ప్రమాదం జరిగింది. ఇప్పుడు మనకే జరగదా? వాళ్ళకట్ట గొప్ప వాళ్ళ మనమును బాబా మాట వినకుండా మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తే, ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే అది ఇప్పుడు మనకి కారు ప్రమాదం కంటే మహా ప్రమాదంగా సంభవించవచ్చు. అలాగే అందరూ బాబా మాటల్ని చాలా తీవ్రంగా తీసుకోండి. నాన్న కంటిన్యూ చేయండి.
ప్రమాద స్థలాన్ని చేరుకునేటప్పటికీ సరోజ్కు కనబడిన దృశ్యం ఎప్పటిలాగే బాబా మౌనంగా ఉన్నారు. మిగిలిన వారితో పాటు బాబా కూడా బురద నేలపై పడి ఉన్నారు. దారిని పోయే తెలియని వ్యక్తులు పరుగున వచ్చి బాధితుల్ని అంబులెన్స్ లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో ఆ దృశ్యాన్ని చూసిన సరోజ్ అనుభవించిన భయం, బాధను ఊహించవచ్చు. ఎటు చూసిన రక్తం, బురద నిండి ఉన్నాయి. గమనిస్తే బాబా ఉన్న కారు ఒక ప్రక్కగా ఎత్తుగా ఉన్న రోడ్డుపై మెల్లగా వెళుతున్నట్టు, కృత్రిమమైన చెక్క కాలితో ఉన్న వ్యక్తి నడుపుతున్న వేరొక కారు రాంగ్ సైడ్ లో వచ్చి బాబా కారును ఢీకొట్టినట్లు కనిపిస్తున్నది. ఆ కారులో డ్రైవర్ తో పాటు మరో 2 అనునాయులు ఉన్నారు. హైవే పోలీస్ చెప్పిన దాని ప్రకారం తప్పు అవతలి వ్యక్తిదే అని తెలుస్తుంది. కానీ దానివల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. ప్రమాదానికి కారకులైన వాళ్ళెవ్వరికీ ఏ గాయమూ తగలలేదు. ఎలిజబెత్ కారు ముందు భాగం పూర్తిగా పాడైంది. దాని విషయం చూసేందుకు ఆ తర్వాత వెళ్ళాం. ప్రేగ్లోని ఈ చిన్న హాస్పిటల్ ఒక చక్కని ప్రదేశం. డాక్టర్ నెడ్ బర్ల్సన్ కలల సాకారమే అందమైన ఈ ఆసుపత్రి. అన్ని సౌకర్యాలతోనూ పరికరాలతోనూ ఎంతో పరిశుభ్రంగా ఉన్న ఈ హాస్పిటల్ ఇంత పెద్ద విపత్తులో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు మాత్రం సిద్ధంగా లేదు. బాబా కోసం ఒక బోన్ స్పెషలిస్ట్ ను, మెహ్రా కోసం ఒక బ్రెయిన్ స్పెషలిస్ట్ ను అతను పిలిపించాల్సి వచ్చింది. ఎందుకంటే విరిగిన బాబా కాలిని డాక్టర్ బర్ల్సన్ సరిచేయగలిగాడు. కానీ చేతి ఎముకల విషయంలో కొత్తగా వాడుకలోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని బాబా ఎలిజబెత్లకు వినియోగించాలనుకున్నాడు. పాపం సర్జరీ రూమ్ కి ప్రక్కనున్న గదిలో ఎలిజబెత్ చికిత్స కోసం 2 గంటల పాటు వేచి చూస్తూ పడుకొని ఉంది. దేనికి భయపడిన ఆమె హాస్పిటల్ సిబ్బంది తనను ఎత్తి స్ట్రెచర్ పైన తీసుకువెళ్తుండగా, ఇప్పటికే నేను 2 గంటల పైగా వేచి ఉండగలిగాను కదా, కాబట్టి చేసే వైద్యం గురించి మనం తొందరపడకుండా చూసుకుందాం అని వాళ్ళతో అన్నదని డాక్టర్ ఆ తర్వాత నాతో చెప్పాడు. 8 గంటలకి వచ్చిన డాక్టర్తో నేను మాట్లాడాను. 4 భారతీయ రోగుల్లో ఒకరు మౌనంగా ఉన్న ఆధ్యాత్మిక గురువు. వీరికి వైద్యం అందించడంలో డాక్టర్ బర్ల్సన్ కు ఉన్న అవస్థను మరింత సానుకూలపరిచే ఉద్దేశంతో నేను అతనితో కొంతసేపు మాట్లాడి, మీరు చేయగలిగిందంతా చేయండి అని చెప్పాను. ఏది ఎలా ఉన్నా సరే దయచేసి తనకొక హాస్పిటల్ బెడ్ను ఏర్పాటు చేయించమని బాబా నాతో చెప్పిన విషయాన్ని నేను డాక్టర్ బర్ల్సన్తో చెప్పాను. నా మాట వినగానే డాక్టర్ తన కంటి అద్దాలను తీసి నా వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ, ఆయన అలా ఏది ఎలా ఉన్నా సరే దయచేసి అన్నారని మీకెలా తెలిసిందో దయచేసి నాకు చెప్తారా శ్రీమతి జూస్ గారు అని నన్ను అడిగాడు. నేను నవ్వి, భావయుక్తంగా ఉండే ఆయన హావభావాలకు, సంజ్ఞలకు మేము బాగా అలవాటు పడ్డాం అని డాక్టర్తో చెప్పాను. డాక్టర్ కొన్న అదనపు ఆఫీసు గదిలో ఒక మంచం పైన బాబాను పడుకోబెట్టడం జరిగింది. ఆయన విపరీతమైన నొప్పితో బాధపడమే కాకుండా ప్రమాదంలో కింద పడడం వల్ల తలలో కొద్దిగా రక్తం గడ్డగట్టి తల వాచింది. ఆ కారణంగా శ్వాస సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. మేం గదిలోనికి వెళ్ళిన ప్రతిసారి ఆయనను ఆ స్థితిలో చూసి తట్టుకోలేనేమేమో తలంపుతో బాబా తన కళ్ళు మాత్రమే కనబడేలా తన ముఖం పైన చేతి రుమాలను కప్పుకునేవారు. ముఖంపై వేలాడే శిరోజాల సొగసులో ఆయన నేత్రాలు నిజంగా క్రీస్తు నేత్రాల వలె అనిపించాయి. బాబా కూర్చోవడానికి వీలు కల్పిస్తూ రానో, సరోజ్, గోహర్ లో ఎవరో ఒకరు ఒక్కొక్క గంట సేపు బాబాను ఉంచిన మంచం వద్ద కూర్చునేవారు. బాబా వారి వీపును ఆనుకొని కూర్చునేవారు. డేలియా, నేను అందరికీ టెలిగ్రాములు పంపించాం. మణి బాగోగులకు చూసుకుంటూ అస్వస్థులకు ఆహారం తినిపించే ప్రయత్నం చేశాము. కానీ కిట్టి మాత్రం ఎలిజబెత్, మెహ్రా ఉన్న గది నుండి కనీసం బయటికి తొంగి చూడడానికి కూడా వీలు లేనంతగా అక్కడే ఉండిపోయేది. ఒక్క స్నానానికి వెళ్ళినప్పుడు మాత్రమే గది నుండి బయటికి వచ్చేది. పగలు రాత్రి కూడా
వారితో పాటే కిట్టి అక్కడ గదిలోనే ఉండేది. అర్ధరాత్రి సమయంలో కొద్దిసేపు మాత్రం ఆ 2 బెడ్స్ పక్కన మధ్యన నేలపైన సాగిలబడేది. డేలియా నేను ఆహారం అందించే విషయంలో సాయపడుతూ కాఫీ, శాండ్విచ్ల కోసం బయటికి వెళ్లేవాళ్ళం. బాబా దుస్తులను, మెహరా దుస్తులను ఉతికి ఇస్త్రీ చేసే బట్టలన్నీ రక్తపు మరకలతో నిండి ఉండేవి. తమాషా ఏమిటంటే రోజులో చాలా సార్లు ఎవరో ఒకరు కొన్ని బట్టలను తెచ్చి అవి బాబావో లేదా మెహరావో అని చెప్పేవారు. వాటిని ఉతకమని చార్మియాన్ ముందు పెట్టేవారు. వాటికి సబ్బు పెట్టి నానబెట్టడానికి చార్మియాన్ లాండ్రీ వైపు పరుగులు పెట్టేది. ఆ పట్టణంలోని లాండ్రీ వింతగా ఉండేది. అదొక పెద్ద గది. గదిలో 4 తొట్టెలు, వాషింగ్ సెట్లు ఉన్నాయి. పాత రకం స్పిన్నర్ రింగర్తో ఉన్న లాండ్రీ మిషన్ అది. వాటితో పనిచేయడం చార్మియాన్ తొందరగానే నేర్చుకుంది. పూలు, తాజా పళ్ళు తీసుకురావాలని చార్మియాన్, నేను మంచి ఎండలో ఆ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా బయలుదేరాం. ఒక కిరాణా షాపు యజమానురాలు తన కోసం వేరుగా ఉంచుకున్న స్ట్రాబెర్రీస్ బాక్సును మాకు ఇచ్చింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాబా బృందంలోని వారి యోగక్షేమాల గురించి ఆమె అడిగి తెలుసుకుంది. నేను ఎంతో ఆనందంగా ఆ పండ్ల బాక్సును తెచ్చి బాబాకు ఇచ్చాను. స్ట్రాబెర్రీస్ అంటే మెహరాకు చాలా ఇష్టమని చెప్పి వాటిని మెహరాకు ఇమ్మన్నారు బాబా. మేము మెహరాను ఒప్పించి ఆమెతో వాటిని తినిపించాలని ఎంతో ప్రయత్నించాం. బాబా ఎడల విధేయతతో మెహరా వాటిని తినే ప్రయత్నం చేసింది. కానీ చాలా కొద్దిగా మాత్రమే తినగలిగింది. కళ్ళు మాత్రం తెరవలేకపోయింది. ఆ ఎయిర్ కండిషన్ రూమ్ లో ఆమె పైన వెచ్చటి దుప్పటి కప్పారు. అప్పుడప్పుడు ఓ బాబా అంటూ మెల్లగా గొణిగేది. మరొక ప్రక్క అదే గదిలో ఉన్న ఎలిజబెత్ ఒక్కపోస్తోందని ఫిర్యాదు చేస్తుండేది. బహుశా ప్లాస్టర్స్ ఉండడం వల్ల అయి ఉండవచ్చు. మెహరా నుదుటిపైన ఉన్న చర్మం చిరిగి ఉండడం వల్ల ఆ చర్మం నిర్జీవమైపోతుందేమోనని బల్సన్ భయపడ్డాడు. దానికి సజీవంగా అతుక్కునేలా చేయటానికి ఆ చర్మానికి కుట్లు వేశాడు. స్పెషలిస్ట్ డాక్టర్ మెహరా తల మీద తగిలిన గాయాలకు శస్త్రచికిత్స చేద్దామనుకున్నాడు. కానీ అప్పటికే ఆమె నుదుటిపైన కుట్లు వేసి ఉండడం వల్ల శస్త్రచికిత్స చేయలేకపోయాడు. ఆ స్పెషలిస్ట్ డాక్టర్ 10 రోజులు గడిచాక గాని మెహరా ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేనన్నాడు. మెహరు మాత్రం ఏ ఫిర్యాదు లేకుండా డాక్టర్ గారి లైబ్రరీ గదిలోనే ఉంది. నేను, సరోజ్, డేలియా, చార్మియాన్ మేమందరము ఒక చిన్న రెస్టారెంట్ లో తినేవాళ్ళం. రెస్టారెంట్ కొంచెం మోటుగా ఉండేది. కొద్ది రోజుల తర్వాత మణి కూడా మాతో పాటే ఆ రెస్టారెంట్ కు వచ్చేది. దాని పేరు సిటీ కేఫ్ అనుకుంటున్నాను. టౌన్ లో కొనడానికి పువ్వులు దొరకలేదని నేను అంటుండగా రెస్టారెంట్ యజమాని నా మాటలు విని తన ప్రాంగణంలో మాగ్నోవియాలు పూస్తున్నాయని వాటిని తీసుకోమని మాతో చెప్పాడు. అలా మేము అతనితో పాటు అతని తోటకు వెళ్ళాం. తోటలోని చెట్టు నుండి పూలు కోసి మాకు ఇచ్చాడు. ఈసారి కూడా బాబా ఆ పూలను మెహరా వద్దకే పంపించారు. అయినా పాపం ప్రీతం మెహరా కనీసం వాటిని చూడగలిగే స్థితిలో లేదు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రేమికుల నుండి విమాన మార్గంలో పూలు వచ్చి చేరేవి. తమ పట్టణానికి వస్తున్న వివిధ సందర్శకులను చూసి స్నేహశీలులైన ఆ నగరవాసులు ఉద్వేగభరితులయ్యారు. నేను అక్కడే ఉంటానన్న విషయాన్ని గ్రహించిన ఎలిజబెత్ కరిగిన ఐస్ నీళ్లను త్రాగుతూ, ఇక్కడికి రావాల్సిందిగా కబురు అందుకున్న నీవంతటి అదృష్టవంతురాలివో. నీకు తెలుసా, నీ స్థానంలో ఇక్కడ ఉండాలని ఎంతో మంది ఎంతగానో ఇష్టపడతారు అని మెల్లగా చెప్పింది. జయబాబా ఎవరో మాట్లాడుతున్నారు. అది ముమ్మాటికి నిజమే అని నేను ఆమెతో చెప్పాను. ఒకరోజు ఉదయాన్నే హాస్పిటల్లో ఒక మగబిడ్డ పుట్టింది. ఆ మగబిడ్డ ఎంతటి అదృష్టవంతుడో కదా అనుకున్నాను. కరుణామయుడైన బాబా అనుగ్రహ కిరణాల వెలుగులో ఆ బిడ్డ ఈ ప్రపంచంలోకి రావడం గొప్ప అదృష్టం. చాలా సార్లు బాబా ఎవరినో ఒకరిని చార్మియాన్ దగ్గరకో నా దగ్గరకో పంపించి ఆందోళన పడవద్దని మాతో చెప్పమనేవారు. నేను బాబా వద్దకు వెళ్ళి నాకు బాధగానే ఉంది, అయితే
నేను ఆందోళన పడడం లేదు అని బాబాతో చెప్పాను. ఎందుకంటే పరిస్థితులన్నీ బాబా నియంత్రణలోనే ఉన్నాయని నేను భావిస్తున్నాను. దానికి బాబా అవునన్నట్లు అర్థవంతంగా తల ఆడించారు. మాకు తరచూ బాబా నుండి చేరే సందేశాల ద్వారా బాబా అక్కడి ఆందోళనలలో కొన్ని తమ వద్దకు పంపిస్తున్నారేమోనని అకస్మాత్తుగా చార్మియాన్ భావించింది. మేము దృష్టి పెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంత బాధలో ఉండి కూడా ఎలిజబెత్ కారు ఇన్సూరెన్స్ కి సంబంధించిన పనులను చూసుకుంటోంది. వివరాలని టెలిగ్రాముల ద్వారా పంపేది. ట్రావెలర్స్ చెక్కుల సమస్యలను పరిష్కరించేందుకు గాను స్థానిక బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ప్రేగ్లోని మా ఆసుపత్రికి వచ్చాడు. ఎందుకంటే చెక్కులని ఎలిజబెత్ పేరునే ఉన్నాయి. ఆమె వాటిపైన సంతకం చేసే స్థితిలో లేదు. అప్పుడప్పుడు నా చెవిలో మెల్లిగా గొణుగుతూ ఇలా చెప్పేది, నా వేళ్లను చూడు, అవి చలనం లేకుండా ఎలా అయిపోయాయో. చార్మియాన్ను నన్ను బాబా తన వద్దకు పిలిపించారు. మేమిద్దరం ఆయన కోసం ఒక ముఖ్యమైన పని మీద వెళ్లాలని బాబా మాతో చెప్పారు. అమెరికా పశ్చిమ తీరంలో తనను కలుసుకోవాలనుకున్న వారంతా బహుశా నిరాశకు లోనై ఉంటారని, దానికి తానెంతో బాధపడుతున్నానని మాతో చెప్పారు. అందువల్ల మా ఇద్దరిని అక్కడికి వెళ్ళి సాధ్యమైనంత మంది ప్రేమికుల్ని ముఖాముఖి కలుసుకొని ఏమి జరిగింది, ఎందుకు జరిగింది వివరించి చెప్పమన్నారు. ఎందుకంటే ఇంతకంటే బాధాకరమైన పని బాబా మాకు అప్పగించి ఉండలేదేమోనని మాకు అనిపించింది. మెరుగైన వైద్య సహాయం కొరకు విమానంలో బాబాను శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్ళమని మేము ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చాం. కానీ ఈ నిస్సహాయ స్థితిలోనే బాబా జూలై 10వ తేదీ వరకు తన విశ్వకార్యాన్ని నిర్వహించవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక చేయి పూర్తిగా పని చేయనందువలన బాబా అతి కష్టంతో అక్షర ఫలకం మీద చూపిస్తూ, ఈ ముఖ్య కార్యక్రమం ఇప్పుడు మీ ఇద్దరికి అప్పగిస్తున్నాను. మీరిద్దరూ తక్షణం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి మీ బృందంలోని సభ్యుల్ని ఒక్కొక్కరిని కలవండి. ఈ ప్రమాదం గురించి చెప్పండి. ఇది కేవలం దైవేచ్ఛ మరియు బాబా ఇచ్ఛ ప్రకారం జరిగిందే. బాబా తనకు సంభవించబోయే వ్యక్తిగత విపత్తు అంటే శారీరకంగా ఎదురయ్యే పెద్ద ప్రమాదాన్ని గురించి భారతీయ శిష్యగణాన్ని సర్క్యులర్ల ద్వారా అనేక మార్లు హెచ్చరించడం జరిగింది అని చెప్పమన్నారు. ఇండియా అంతటా పంపించబడిన చిట్ట చివరి సర్క్యులర్లో ఇలా ఉంది, జూలై 10వ తేదీ వరకు బలం కంటే బలహీనత ప్రబలంగా ఉంటుంది. జూలై 10వ తేదీ నుండి నవంబర్ 15వ తేదీ వరకు బలహీనత కంటే బలం ప్రబలంగా ఉంటుంది. నవంబర్ 15వ తేదీ నుండి బలము బలహీనత రెండు దివ్యత్వం యొక్క అగ్నిలో దహించబడతాయి. మొదటి దశను సంక్లిష్ట స్వేచ్ఛా జీవనం అంటాను. రెండవది సంపూర్ణ స్వేచ్ఛా జీవనం, మూడవది ప్రేమోజ్వల జీవనంగా వ్యవహరింపబడతాయి. అందువల్ల దైవేచ్ఛ ప్రకారం ఈ ప్రమాదం జరగవలసి ఉంది. దీని ఫలితం కూడా దైవేచ్ఛ ప్రకారంగానే ఉంటుంది. అది ప్రపంచానికి మంగళప్రదమవుతుంది. చూసారా, ఇక్కడ మనకి అంటే ఇది ఆనాడు ఆ యాక్సిడెంట్ సమయంలో అక్కడ ఉన్న వారితో బాబా సంభాషించిన సంభాషణలు మనకే సంబంధం అని మనకు అనిపించవచ్చు. కానీ లోతుగా వెళితే ప్రపంచానికే సంబంధం ఉంది ఈ మాటలతో, మనకు కాదు ప్రపంచానికి. ఇక్కడ బాబా ఏమంటున్నారు చూడండి, తేదీలు చెప్పి బలము బలహీనత రెండు దివ్యత్వం యొక్క అగ్నిలో దహించబడతాయి అన్నారు. ఈ బలము బలహీనత కంటే బలం ప్రబలంగా ఉంటుంది అన్నారు. 4 మాటలు ఉన్నాయి చూడండి. నేను మామూలుగా చదివితే ఇది అప్పుడు సంఘటన చదువుతున్నాం అనుకుంటున్నాం, కానీ ప్రబలంగా ఉంటుంది బాబా ప్రేమికులకి. ఆ బలమే గనక లేకపోతే ఒంట్లో బాగు లేకపోయినా సావాస్కి వెళ్ళిపోవడం, హైదరాబాద్ వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ ఎలా చేయగలుగుతున్నాం మనం? మనలో బలహీనతలు ఉన్నాయి. బలహీనతకి లోబడేటటువంటి ఒక గుణం కూడా ఉన్నది. అయినప్పటికీ కూడా బలహీనత అనేది
ప్రభువుని నమ్మిన వాళ్ళకి చాలా మోతాదులో ఉంటుంది. అవసరమైతే బలం సహాయం చేస్తుంది. ఇది మొదట మనం గ్రహించాలి. అయితే బలము బలహీనత రెండు దివ్యత్వం యొక్క అగ్నిలో గ్రహించబడతాయి. కామన్వల్సి మాట్లాడుతున్నారు. టైం అయిపోయిందా? లేదు లేదు, చెప్పండి. ఎందుకంటే కొన్ని విషయాలు మీరు ఆకలింపు చేసుకోవడానికి గ్రహించడానికి ఉంటేనే అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. బలము బలహీనత రెండు పదానికి. మనం బాబాతో ఉంటే బలంగా ఉంటాం, బాబాని విడిచిపెట్టిస్తే బలహీనానికే బలైపోతాం. అయితే అది లేకుండా ఏం చేస్తున్నాము? గమ్మత్తుగా మనకు తెలియకుండా బాబా కార్యక్రమాలకు వెళ్ళడం, ఆ కార్యక్రమాల్లో ఏదో నీ వంతు పాత్రను నిర్వహిస్తడం, అంటే నీకు ఎంత చేతనైతే అంత చేస్తున్నావు. కానీ బాబా మనకేమన్నారు? యు ఆర్ ఆల్ మై సోల్జర్స్ అన్నారు బాబా. మీరందరూ నా యుద్ధ వీరులు అన్నారు. యుద్ధ వీరుల్లా మనం పనిచేయడం లేదు, గుర్తుంచుకోండి. ఒక ఊరు నుంచి మరొక ఊరికి మరొక ఊరికి సహవాసం పెడితే అది యుద్ధ వీరులు చేసే పని కాదు, ఎవరైనా చేయగలరు. ఒక పెద్ద పెండాలు ఏర్పాటు చేసి, పరదాలు ఏర్పాటు చేసి, మైకులు ఏర్పాటు చేసి బాబా గురించి చెప్పడం అది ఎవరైనా చేస్తాడు. అది యుద్ధ వీరులు చేయక్కలేదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకి సోల్జర్స్, యు ఆర్ ఆల్ మై సోల్జర్స్ అన్న బాబా మాటని గుర్తుంచుకోండి. మీరు ఇక్కడ ఆడ మగ అన్న తేడా ఉండదు. కేవలం ప్రేమికుడు ప్రియతమునితో పెట్టుకున్న సంబంధం మాత్రమే పరిగణనలోకి వస్తుంది. గుర్తుంచుకోండి. నీకు బాబాతో ఉన్న దగ్గర సంబంధం బాబాతో ఎలా పెట్టుకుంటాం మనం? ఫిజికల్ గా మనకు కనబడ్డే కదా. దగ్గర సంబంధం ఎలా పెట్టుకుంటాం మనం? ఏ విధంగా పెట్టుకోవడం చెప్పండి? సహవాసులకి హాజరైతే దగ్గర సంబంధం వచ్చేస్తుందా? ప్రతి ఏటా మెహరాబాద్ వెళ్తే దగ్గర సంబంధం వచ్చేస్తుందా? డిస్కస్ చేసుకోండి. బాబా మీకు అందిస్తున్నారు. మీకు ఆయనతో సంబంధం అన్నది ఆంతరంగికంగా మీరు బాబాతో సంబంధం పెట్టుకుంటేనే జరుగుతుంది, బాహ్యంగా కాదు, బాహ్య పనుల వల్ల కాదు. ఎప్పుడో జరిగినటువంటి ఒకమొప్పట్లో చెప్పిన విషయాన్ని మనం అనుభవించుకోవాలి, దానిలో ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలి. చేస్తున్న పనే చేస్తే అది వరవడి పని అవుతుంది. పాడిన పాట పాడితే పాచిపళ్ళ దాసరి అంటారు. అందుచేత ఇక్కడ ఏమంటారు? బలము బలహీనత రెండు దివ్యత్వం యొక్క అగ్నిలో దహించబడతాయి అంటున్నారు. మనకి రెండు అనుభవించే పరిస్థితులు మనకున్నాయి. బలహీనత బలము కూడా రెండు. ఆయన మీద మనం ఎంత ప్రేమ సంబంధాన్ని పెట్టుకుంటామో, రిలేషన్ ఆఫ్ లవ్, దాన్ని బట్టి బలం. ఎంత మనం ఆయనతో టచ్ మీ నాట్ పాలసీలో ఉంటామో అది బలహీనత. లోపలికెళ్ళాలా, ప్రతి విషయాన్ని లోపలికెళ్ళి ఆలోచించాలా. అందుకే ఇప్పటికీ రామాయణం అర్థం కాలేదు, ఇప్పటికీ భారతం అర్థం కాలేదు, ఇప్పటికీ భగవద్గీత అర్థం కాలేదు, బైబిల్ అర్థం కాలేదు. గాడ్ స్పిరిట్స్ కూడా ఎవరికీ అర్థం కాదు. ఎక్కువ గాడ్ స్పిరిట్స్ అంతా పరిణామ క్రమంలోనే ఉంది, ముందుకెళ్ళక్కర్లేదు మనం. కానీ వెళ్తున్నాం, దాని మీద డిస్కస్ చేస్తున్నాం. ప్రేమ లేనటువంటివి ఎన్ని చేసినా కూడా వృధా అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. మనమే పెద్ద తల్లిదండ్రులు అంటుంటాం, బిడ్డలు ఏదైనా బట్టి చెప్తే చేయకపోతే నీకు ప్రేమ లేదురా, నీకు తల్లిదండ్రుల విలువ తెలియదురా అంటాం కదా. ఎందుకు ఎలాగంటాం? మన సామాన్య జీవితంలోనే శాశ్వత విలువలు దాగి ఉన్నాయి. ఆ శాశ్వత విలువల్ని తెలుసుకోవాలి. తెలుసుకొని అందుకు తగ్గట్టుగా మనం బాబాతో సంబంధం పెట్టుకోవాలి. అంచేత ఏమిటి? బలం అనేది బాబాతో మనం ఎంత సన్నిహిత సంబంధం పెట్టుకుంటే ఆ సన్నిహితమైన సంబంధమే మనకి బలాన్ని ఇస్తుంది. మనుషులతో
ఎంత సన్నిహిత సంబంధం పెట్టుకున్నా మాయలోనే ఉంటాం మనం. మాయ బలమే వస్తుంది మనకి, యథార్థమైనటువంటి ఆధ్యాత్మిక బలం రాదు. అందుచేత ఈ రెండు మీరు గ్రహించండి, అర్థం చేసుకోండి. మీకు అందుకే బాబా చెప్పిస్తున్నాడు, అవి గుర్తుంచుకొని బాబాని ఆంతరికంగా దగ్గర చేసుకోండి. నిరంతరం బాబా నామస్మరణ చేయండి. నాన్న ముందుకెళ్ళు. మీ బృందంలోని ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని వివరించి చెప్పండి. మాల్కమ్స్ క్లాస్ను కలుసుకుని నా ఈ సందేశాన్ని అతనికి కూడా అందజేయండి. అతను తన బృందంలోని సభ్యులు ఒక్కొక్కరికి దీన్ని వివరించాలి. తర్వాత ఏగ్నెస్ బ్యారన్ను కలుసుకోండి. ఆమె కూడా తన బృందంలోని వారికి సరిగ్గా ఇదే విషయాన్ని వివరించాలి. మిల్డ్రేడ్ కైల్ను కలిసి ఆమెను కూడా తన బృందానికి ఈ విషయాన్ని చెప్పమనండి. ఇక న్యూయార్క్ లోని జాన్ బాస్ ను కలవండి. అతను కూడా తన బృందంలోని ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసి ఈ సందేశాన్ని వివరించవలసిందిగా చెప్పండి. మరి మీ బృందంలోని వారిని ముఖాముఖి కలుసుకొని ప్రతి ఒక్కరికి పరిస్థితిని వివరించి చెప్పండి. మాల్కమ్, జాన్ తమ బృంద సభ్యులతో మాట్లాడేటప్పుడు మీరు అక్కడే ఉండాలి. నీవు, చార్మియాన్ ఇద్దరూ అక్కడ హాజరై ఉండాలన్నది నా కోరిక. అంతేగాక ఎవరినైనా మీరు వ్యక్తిగతంగా కలిసినప్పుడు వారికి కూడా ఈ విషయాలను వివరించాలి. మీరిద్దరూ ఈ వ్యవహారం అంతా నిర్వర్తించడానికి తొందరగా బయలుదేరాలి. తిరిగి జూలై 10వ తేదీ నాటికి మీరు మిట్టిల్ బీచ్ లో ఉండాలి. పశ్చిమ తీర వాసులతో ఇలా చెప్పండి, 1953 జూలై నెలలో బాబా తప్పకుండా పశ్చిమ తీరానికి వస్తున్నారు. ఇన్ని నెలల మీ నిరీక్షణ మరింత సత్ఫలితాన్ని ఇస్తుంది. బాబా మెహ్రా గురించి ఎప్పటి మాదిరిగానే అమితంగా శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆమె విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసిందిగా గోహెర్ను ఆదేశించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మెహర్జీ, సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు నీలు బాబా వద్ద ఉంటున్నారు. రానో కూడా రాత్రి సమయంలో బాబా వద్దే ఉండేది. బాబా అప్పుడప్పుడు పిలిచే ఆది సీనియర్ మాత్రం గది బయట సోఫాలో కూర్చొని కునికిపాట్లు పడేవాడు. మిగతా వాళ్ళు మణితో పాటు స్థానికంగా ఉన్న ఒక చిన్న మోటెల్లో ఉంటున్నారు. మెహ్రా, ఎలిజబెత్ల అవసరాలను కిట్టి చూసుకునేది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారందరికీ మార్గరెట్ ప్రతిరోజు మసాజ్ చేసేది. బాబా దుస్తుల్ని లాండ్రీలో ఉతికి ఇస్త్రీ చేసే పని చార్మియాన్ చూసుకునేది. హాస్పిటల్ చిన్నదే అయినప్పటికీ డాక్టర్ బర్ల్సన్ చక్కటి ఏర్పాట్లు చేశాడు. మెహ్రాను పరీక్ష చేసి ఆమెకు సంబంధించిన ఎక్స్రేలను పరిశీలించేందుకు ఒక్లహోమా నగరం నుండి కొంతమంది స్పెషలిస్టులను పిలిపించాడు. కొద్దిగా నలతగా ఉన్నా సరే డాక్టర్ బర్ల్సన్ ను తీసుకురమ్మంటూ బాబా తరచూ నీలుని పంపేవారు. బర్ల్సన్ వచ్చి బాబాను పరీక్ష చేసేవారు. బర్ల్సన్ తో బాబా ఎంతో ఇంపైన రీతిలో మౌనంగా చిరునవ్వు చిందిస్తూ తను చెప్పాలనుకునేది చెప్పేవారు. ఎంతో తీవ్రమైన గాయాలతో బాధపడుతున్నా బాబా ఆనందంగా కనిపించడం చూసి డాక్టర్ బర్ల్సన్ ఎంతో ముగ్ధుడయ్యేవాడు. బాబాకు హృదయపూర్వకంగా శ్రద్ధతో చికిత్స చేసేవాడు. పక్కనే ఒక ఫోటో ఉంది. 1952 ఆగస్టు స్విట్జర్లాండ్ లొకార్నో విరిగిన కాలుపై సిమెంట్ కట్టుతో చక్రాల కుర్చీలో ఉన్న బాబాకు సహాయపడుతున్న మెహర్జీ మరియు సరోష్. బాబా కాలికి ప్లాస్టర్ వేశారు. ఉంచి ముఖం పైన తగిలిన గాయాలకు చికిత్స చేశారు. కాలికి వేసిన ప్లాస్టర్ గురించి బాబా ఎక్కువగా ఫిర్యాదు చేసేవారు. కానీ డాక్టర్ వచ్చి దాన్ని తొలగిస్తానంటే వద్దు వద్దు, అది అలాగే ఉంచు అనేవారు. జూన్ 4వ తేదీన తిరిగి మిట్టిల్ బీచ్కి వెళ్ళడానికి ముందు బాబా ప్రేగ్ క్లినిక్ లో మొత్తం 12 రోజులు ఉన్నారు. మిట్టిల్ బీచ్ లో అవసరమైన ఏర్పాట్లు చేయడానికి డాంకిన్, రానో ముందుగానే అక్కడికి వెళ్లారు. ఆది సీనియర్, గుస్తాజీ, మణి, మెహరు, డేలియా తమ తమ లగేజీ సర్దుకొని
వేరే కారులో జూన్ 4వ తేదీన మిట్టిల్ బీచ్ కు బయలుదేరారు. అదే రోజు బాబా మిగతా సభ్యులు కూడా బయలుదేరారు. బాబాకు జరిగిన కారు ప్రమాదం వలన కాలిఫోర్నియా పర్యటన రద్దు కాబడింది. కాబట్టి ఆ ప్రాంతానికి బాబా తలపెట్టిన పర్యటన రద్దయిన విషయాన్ని బాబా రాక కోసం ఎదురు చూస్తున్న వారికి వివరించబడడానికి ఐవి చార్మియాలను కాలిఫోర్నియా వెళ్ళమని ఆదేశించారు బాబా. అంబులెన్స్ లో టైం అయిపోయింది. అయితే ఆపినానా? సరే సరే. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా.